ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు గడిచిపోయింది. ఇంకొక 2 నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్స్ అందరూ మొదలవబోతుంది. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పరిపాలన అనేది? రాష్ట్రంలో పరిపాలన ఉందా అనే అనుమానం ప్రజలందరికీ ఉంది. అసలు పరిపాలన జరగటం లేదు. విధ్వంసం తప్పితే ఈ రాష్ట్రంలో ఎక్కడా పరిపాలన లేనే లేదు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. విధ్వంసం కాదు, అభివృద్ధి మా లక్ష్యం, అభివృద్ధి చేశామంటున్నారు కదా. మరి ఎక్కడ ఏం అభివృద్ధి చేశారు? ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? ఒక కార్యాలయం వచ్చిందా? ఒక రోడ్డు వేసారా? ఏం చేశారు ఈ రాష్ట్రంలో? ఏమీ లేదు, అభివృద్ధే లేదు. దాదాపుగా మేము వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు వెళ్ళు వచ్చింది, రాష్ట్రంలో కంపెనీలు ఎక్కువ వచ్చినాయి, మేము ఎక్కువగా సీ పోర్ట్లు ఎక్కువ తీసుకొచ్చాము, ఇవన్నీ మేమే చేశామని చెప్పి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? అసలు వాస్తవమే లేదు. ఒక్క కంపెనీ కూడా ఈ రాష్ట్రంలో అడుగు పెట్టలేదు. పెట్టకపోగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి. ఉదాహరణకు అమర్రాజా బ్యాటరీ, అదేవిధంగా విశాఖపట్నంలో మొత్తం ఖాళీ అయిపోయింది. ఒక్క కంపెనీ కూడా లేనే లేదు. పోర్టులు అవన్నీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయాలుగా మనకు సంబంధం లేదు. వాటిని కూడా అన్యాక్రాంతంగా వాటాలు తీసుకొని దోచిపెట్టారు తప్పితే ఇక్కడ సామాన్య మానవుడికి ఎటువంటి ఉపయోగము లేనే లేదు. అసలు పెద్ద పెద్ద కంపెనీలే వచ్చినాయి. దాదాపు మేము వచ్చిన తర్వాత ఉద్యోగాలు అనేది 3 లక్షల దాకా ఇచ్చాం, గవర్నమెంట్ ఉద్యోగాలు అంటున్నారు కదా. వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏ ఒక్క ఉద్యోగం రాలా. వాలంటీర్ల జీవితాలు నాశనం అయిపోయినాయి. 5,000 రూపాయల కోసం రేతిరిమూళ్ళు కష్టపడి మొత్తం జీవితాన్ని కోల్పోయారు. కియా ఫ్యాక్టరీలు అంటే అన్నీ వెళ్ళిపోయినాయి. వచ్చిన వేల ఉద్యోగాలు రాకుండా ఆగిపోయాయి. ఇది సత్యం. ఇచ్చిన హామీల్లో 99.99% నెరవేర్చాను నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అది వాస్తవం అంటారా? వాస్తవం కాదు. 0.001% కూడా అమలు కాల. అతను ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ అమలైందో పబ్లిక్లో చెప్పమనండి, దానికి సాక్ష్యాలు చూపమనండి. అమలు కాలేదు అని చెప్పడానికి పబ్లిక్ 100 సాక్ష్యాలు చూపిస్తుంది. ఏమున్నాయి అసలు? ముఖ్యంగా ఆయన చేస్తుంది అమ్మఒడి అంటున్నాడు, అమ్మఒడి ఇచ్చాడు కదా. మరి చేయూత అంటున్నాడు, చేయూత ఇచ్చాడు కదా. ఇలా నవరత్న పథకాల్లో ఆయన చెప్పిన హామీలు ఆ నవరత్నాలే అంటున్నాడు కదా. మరి నేను ఇచ్చిన నవరత్నాలు అమలు చేశాను నేను అంటున్నాడు కదా. మరి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా మోసాలు. ఈ అన్ని హామీలు అన్ని గత ప్రభుత్వాలు అమలు చేసినవే, పేరు మాత్రమే మారింది. చంద్రబాబు నాయుడు ఉండగా చంద్రన్న బీమా ఉన్నది. అదేవిధంగా అమ్మఒడికి ఇంకొక పేరు పెట్టారు తప్పితే అది కొత్తగా ఇచ్చిన పథకం కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ జరగటం లేదు, ఉచిత వైద్యం జరగటం లేదు. 0.01% మాత్రం అమలైంది కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు కావటం లేదు. ఇది సత్యం. మరి ఇచ్చిన హామీల్లో ఆయన ప్రధానంగా మరి 99.9% నెరవేర్చారని చెప్తున్నారు. మరి అలాగే చూస్తే ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ మద్యపాన నిషేధం. దీని గురించి అసలు ఆయన ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అంటారు? ఆయన చెప్పిన హామీ మద్యపానం పూర్తిగా నిషేధిస్తేనే వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. ఈరోజు మద్యం ఏరుడే పారుతుంది. ఇంకా 20 సంవత్సరాలకు వచ్చిన ఆదాయం మీద కూడా అప్పు తెచ్చుకున్నాడు. ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. ఆయన చెప్పిన హామీలు ఈ హామీలో అసలు 0.1% కూడా అమలు కాలేదు. మరి ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలను పెడుతూ మేము యుద్ధానికి సిద్ధమయ్యాం అంటున్నారు కదా. మరి ఎవరి మీద యుద్ధం ప్రకటించారంటారు జగన్మోహన్ రెడ్డి? మరి యుద్ధం సామాన్య మానవుడి మీద ఏదో ఒక విధంగా బెదిరించి లోకల్ బాడీస్ లాగా గెలవాలని చూస్తున్నాడు. అది జరగని పని. ప్రతి ఒక్క మనిషి కూడా అన్ని విషయాలు తెలుసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ కురుక్షేత్రంలో కౌరవ పాండవ యుద్ధంలో పాండవులు గెలవబోతున్నారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం. నేను పాండవుల పక్షపాతిని, నేను పాండవుల్ని, వాళ్లే కురుక్షేత్రంలో కౌరవుల లెక్క గుంపుగా నా మీద దాడి చేస్తున్నారని చెబుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అసలు పాండవులలో మైనస్ విలువ కూడా సమానం కాదు. పాండవులు ధర్మాత్ములు, నిజాయితీ పరులు, ఆడి తప్పనివారు. ఈ 3 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కూడా ఇతనికి లేదు. మా ముఖ్యమంత్రికి లేనే లేదు. లేస్తే అబద్ధాలు ఆడటం, వాటిని మరలా చెప్పి గోబెల్ ప్రచారం లాగా చేస్తే జనం నమ్ముతారు అనుకుంటున్నాడు. జనం అందరూ కూడా నిర్ణయం తీసేసుకున్నారు ఆల్రెడీ. ఈ గవర్నమెంట్లో మనం బతకలేము. అది సత్యం.
మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేస్తేనే ఓటేయండి అని చెప్పి నేను ధైర్యంగా అడుగుతున్నాడు. ఆ ధైర్యం చంద్రబాబు నాయుడుకి ఉందా అని అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మీ బిడ్డ న్యాయం చేసినప్పుడు మీరు అసలు మీటింగ్లు పెట్టాల్సిన పనే ఉంది. వాళ్ళందరూ వాళ్ళే వాలంటీర్కి వచ్చి మీకు ఓటేస్తారుగా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి అనాల్సిన అవకాశం మీకు అసలు ఏమున్నది? వాళ్ళ అపోజిషన్ వాళ్ళతో నీకే సంబంధం? నువ్వు రూలింగ్లో ఉన్నప్పుడు అన్ని అమలు చేస్తే ఇంకా నువ్వు చేయాల్సిన పని లేనప్పుడు పబ్లిక్ వాళ్ళందరూ వాళ్ళే వాలంటీర్కి వచ్చి ఓట్లేస్తారుగా. ఇంకా సిద్ధమనే మాట ఎందుకు? ఇంటికి వెళ్ళడానికి సిద్ధమా? ముఖ్యంగా దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయన ఇప్పుడు ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేస్తున్న సభల్ని, అందున ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీని వీటన్నిటిని వాడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేస్తున్న సభలు ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఒక సభ పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళన్నింటిలో స్కూల్స్ సెలవిస్తున్నాడు, బస్సులు మొత్తం మళ్ళిస్తున్నాడు, ఆర్టీసీ బస్సులు లేకుండా అన్ని డిపోలు ఖాళీ చేయించి జనాన్ని తోలడానికి ప్రతి ఊరు పంపిస్తున్నాడు. ఆ రోజు ఆ పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతుందో మనం టీవీలో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఆయన వచ్చే ఎన్నికల్లో 175కి 175, వై నాట్ 175 అంటున్నారు కదా. గతంలో చూస్తే కనుక నా వెంట్రుక పీకలేరు అనే స్థాయి నుంచి ప్రస్తుతం పైన దేవుణ్ణి కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే స్థాయికి ఎందుకు వచ్చేసారంటారు? నా వెంట్రుక కూడా పీకలేరన్న ఆయన హాయిగా ఇంట్లో కూర్చుని బ్రహ్మాండంగా గెలుస్తాడు. ఇవాళ బ్రతిమలాడుకుంటున్నాడు. వాలంటీర్ని మీరే నా సైన్యం అంటున్నాడు, మీ లేదు నేను లేనంటున్నాడు, నేను మీ బిడ్డని అంటున్నాడు. ఏ ఒక్కరికి కూడా ఇంట్లో తల్లిని చెల్లిని కూడా బయటికి వెళ్ళగొట్టాడు. ఇంకా ఆయన ఎవరికి బిడ్డ? ఎందుకు ఓట్లేస్తారు? ఎందుకు ఓట్లు వెయ్యాలి? ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నాడో. ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులైపోయింది. ఉత్తరోత్తర ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కానీ ఒక కంపెనీ కానీ అప్పిచ్చేవాడు కూడా దొరకని పరిస్థితి ఏర్పరిచి తయారు చేశాడు. ఈ వాలంటీర్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన మంచి పథకాలు చెప్పాలంటున్నారు. ప్రజల ధనంతో ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటున్న వాలంటీర్లని వాళ్ళ సైన్యంలాగా వాడుకోవటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది అసలుకి సబబైన విషయమేనంటారా? ఇది వాలంటీర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పుడు వాళ్ళని దేనికి వాడుకోకూడదు. ప్రభుత్వం యొక్క పనులకు మాత్రమే వాడుకోవాలి. ఇంటింటికి తిప్పి వాళ్ళని భయపెట్టి మీకు పెన్షన్లు రావు, అవి కట్ చేస్తాం, ఈ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కానీ సామాన్య మానవుడు కూడా గమనించాడు. ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ అన్ని పెన్షన్లు ఈ అన్ని పథకాలు అమలు అవుతాయి. అందువల్ల పథకాలకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని స్పష్టంగా తెలిసిపోయింది. మరి ఓవరాల్గా ఏం చెప్తారంటారు? వై నాట్ 175 అని ఒక పక్కన అంటున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా 7 లిస్టుల్లో 65 మందినే ప్రకటించిన పరిస్థితి చూసాం. ఎందువల్ల అంటారు? ఇంత భయం ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డికి? ఎమ్మెల్యేలను కూడా ప్రకటించలేని స్థితిలో ఉన్నారంటారా? ఆయన మీద ఉన్న వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్క ఎమ్మెల్యేకి కానీ ఒక మంత్రికి కానీ ఏ ఒక్క పని చేయడానికి అవకాశం లేదు. మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో ఆ మంత్రికే తెలియదు. అసలు అతను ఏ శాఖకు మంత్రో ఆయనకే తెలియదు. అందువలన అన్ని పనులు ఆయనే చేశాడు కాబట్టి ఇవాళ పూర్తి బాధ్యత ఆయనదే కాబట్టి అందరినీ మార్చాలని చూస్తున్నాడు. జనం మారిపోయారు. మినిస్టర్లు మార్చినా ఎమ్మెల్యేలు మార్చినా ఆయన మారితే తప్పితే ఈ రాష్ట్రంలో ఓటు కూడా పడదు. 175 కాదు, 5 తీసేసిన మాత్రమే ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి. చివరి 5 తీసేయాలి. అంతవరకు మాత్రం పరిమితం అవుతాడు.